హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి February 2 కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్ చూస్తే కనుక బీసీసీఐ అవార్డులు, క్రికెట్కి సంబంధించిన అవార్డులు, బీసీసీఐ అవార్డులు. వీటిలో బీసీసీఐ జీవిత సౌఫల్య పురస్కారం ఎవరికి లభించిందంటే సచిన్ టెండూల్కర్కి లభించడం జరిగింది. ఈ పురస్కారాన్ని అందుకున్న 31వ వ్యక్తి అనమాట సచిన్ టెండూల్కర్. సో ఈ పురస్కారాలని 1994 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరి యొక్క జ్ఞాపకార్థం అంటే కెప్టెన్, ఇండియా యొక్క ఫస్ట్ కెప్టెన్ అయినటువంటి సికే నాయుడు యొక్క జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది, జీవిత సౌఫల్య పురస్కారం. సో ఎవరికి లభించిందంటే సచిన్ టెండూల్కర్ అని గుర్తుంచుకోండి. ఇతను 31వ వ్యక్తి అనమాట. నెక్స్ట్ ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్లుగా బూమ్రా అండ్ స్మృతి మందానాకి లభించడం జరిగింది. ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్స్ ఎవరు? బూమ్రా అండ్ స్మృతి మందాన. నెక్స్ట్ వచ్చేసి పీసీసీఐ యొక్క ప్రత్యేక అవార్డు ఎవరికి లభించిందంటే రవిచంద్రన్ అశ్విన్కి లభించింది. ఇది ప్రత్యేక అవార్డు అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి జకియా జాఫ్రీ మృతి. ఈమె ఎవరంటే ఒక గోద్రా అల్లర్లకు సంబంధించి జరిగిన దాంట్లో తిన యొక్క భర్త అనేది మరణించడానికి కాంగ్రెస్ ఎంపీ అనమాట. మరణించిన కారణంగా సో ఈమె గోద్రా అల్లర్లకు సంబంధించి దానికి కారణమైన వారిపై సుదీర్ఘ న్యాయ పోరాటం అనేది చేయడం జరిగింది. ఈమె జకియా జాఫ్రీ అనేది మృతి చెందడం జరిగింది. సో ఈ గోద్రా అల్లర్లు ఎప్పుడు జరిగాయంటే 2002లో గుజరాత్లో జరిగాయి ఈ గోద్రా అల్లర్లు. అప్పటి ప్రజెంట్ గుజరాత్ స్టేట్ యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ గారు గుజరాత్కి ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. సో ఈ జకియా జాఫ్రీ అనే ఆమె వారికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి అండ్ ఇంకా ఎవరైతే ఉంటారో వారికి వ్యతిరేకంగా సుదీర్ఘ న్యాయ పోరాటం అనేది చేయడం జరిగింది. ఫైనల్గా ఆ పిటిషన్ అనేది కొట్టివేయడం కూడా జరిగింది. సో ఆమె ఇటీవల మరణించడం జరిగింది, గుర్తుంచుకోండి. గోద్రా అల్లర్లకు సంబంధించి సుదీర్ఘ న్యాయ పోరాటం చేసిన ఆమె ఈమె. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి కుంభమేళాలో 77 దేశాల దౌత్యవేత్తల పుణ్యస్నానాలు ఆచరించడం జరిగింది. ప్రయాగ్రాజ్లో జరిగిన కుంభమేళాలో ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నాయి. ప్రయాగ్రాజ్, ఉత్తరప్రదేశ్. సో ఈ మహాకుంభమేళలో వివిధ దేశాల కంటే 77 దేశాలకు సంబంధించిన దౌత్యవేత్తలు పుణ్యస్నానాలు అది ఆచరించడం జరిగింది. అమెరికా, జపాన్, జర్మనీ, నెదర్లాండ్, కామెరూన్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, పోలాండ్, బొలివియా మొదలగు దేశాలకు సంబంధించిన దౌత్యవేత్తలు పుణ్యస్నానాలు మన కుంభమేళలో ఆచరించడం జరిగింది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మాజీ సిఈసి, భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ అయినటువంటి నవీన్ చావ్లా మరణించడం జరిగింది. మాజీ సిఈసి నవీన్ చావ్లా కన్నుమూత, 79 సంవత్సరాల వయసులో ఆయన మరణించడం జరిగింది. సో ఇతను దేనికి కృషి చేశాడంటే ఇతని యొక్క స్పెషాలిటీ ఏంటంటే థర్డ్ జెండర్ ఉంటారు కదా, వారి యొక్క ఓట్ల కొరకు ఇతరులు అనే కేటగిరీని ఏర్పాటు చేయడంలో ఇతను చాలా కృషి చేయడం జరిగింది, నవీన్ చావ్లా అని గుర్తుంచుకోండి. అంతకు ముందు వరకు వచ్చేసి థర్డ్ జెండర్ అంటే వాళ్ళు ఐదర్ ఆడ కేటగిరీలో అయినా లేకపోతే మగ కేటగిరీలోనైనా ఓట్లు అనేది వేసేవారంట. సో ఇతని యొక్క కృషి ఫలితంగా థర్డ్ జెండర్ యొక్క ఓట్ల కొరకు ఇతరులు అనే కేటగిరీని ఏర్పాటు చేశాడు ఇతను నవీన్ చావ్లా. ఇతను మృతి చెందడం జరిగిందనమాట. ఇతను 16వ సిఈసిగా వర్క్ చేశారు. సో ఇతను 2005 నుండి 2009 వరకు ఎలక్షన్ కమిషనర్గా, నెక్స్ట్ 2009 నుంచి 10 వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్గా సిఈసిగా వర్క్ చేయడం అనేది జరిగింది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి అస్సాంలో తొలి జీబీఎస్ కేసు అనేది నమోదయ్యి మరణించడం జరిగింది. అస్సాంలో తొలి జీబీఎస్ మరణం అంటే గిలైన్ బ్యారో సిండ్రోమ్ తొలి కేసు అనేది అస్సాంలో నమోదైంది అండ్ మరణించడం కూడా జరిగింది అస్సాంలో. సో ఇంతకుముందు ఈ వ్యాధి వచ్చేసి మహారాష్ట్రలో మాత్రమే ఉంది, ఇప్పుడు అస్సాంకి కూడా సోకిందనమాట. అస్సాంలో కూడా తొలి కేసు అనేది నమోదవ్వడం జరిగింది. సో మహారాష్ట్రలో కనుక చూస్తే కనుక 5 మెంబర్స్ మరణించడం జరిగింది ఈ వ్యాధి కారణంగా. టోటల్గా 124 కేసులు అనేవి నిర్ధారణ అవ్వడం జరిగింది ఈ వ్యాధి కింద. సో ఈ వ్యాధి వచ్చేసి ఒక నాడీ సంబంధిత వ్యాధి అనమాట. నరాల నిరోధక వ్యవస్థపై చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది, నాడీ సంబంధిత వ్యాధి. సో ఇది ఏ బ్యాక్టీరియా సోకుతుందంటే క్యాంపైలో బ్యాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా కారణంగా ఈ వ్యాధి అనేది సోకుతుంది అనమాట. క్యాంపైలో బ్యాక్టర్ జెజుని గుర్తుంచుకోండి. ఈ వ్యాధి అయితే చాలా రోజు నుంచి వార్తల్లో ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. వ్యాధి కారణంగా తిమ్మిర్లు, పక్షపాతం లాంటి లక్షణాలు అనేవి దీని యొక్క లక్షణాలు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి జర్మనీ మాజీ అధ్యక్షుడు మృతి చెందడం జరిగింది. అతని పేరు వచ్చేసి హార్స్ట్ కోలర్. ఇతను జర్మనీ దేశానికి మాజీ అధ్యక్షుడు అనమాట. ఇతను 2004 నుంచి 2010 వరకు జర్మనీకి అధ్యక్షుడిగా వర్క్ చేశాడు, పనిచేయడం జరిగింది. జర్మనీ యొక్క మాజీ అధ్యక్షుడు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి స్వల్ప శ్రేణి క్షిపణి పరీక్ష విజయవంతం. స్వల్ప శ్రేణి క్షిపణి పరీక్షని విజయవంతంగా భారత్ ప్రయోగించడం జరిగింది. సో దీని నేమ్ వచ్చేసి
VSHORADS గగనతల రక్షణ వ్యవస్థగా ఇది పనిచేస్తుంది. రక్షణ వ్యవస్థలో ఇది పనిచేయడం జరుగుతుంది. సో ఈ పరీక్షను విజయవంతంగా భారత్ ప్రయోగించింది. సో ఇది డిఫెన్స్కి చెందింది అనమాట, రక్షణ శాఖకి చెందింది ఈ క్షిపణి. క్షిపణి అంటే డిఫెన్స్కి చెందిన దాన్ని గుర్తుంచుకోండి. క్షిపణులు అనగానే DRDO అనేది గుర్తుకు రావాలి. సో వేదిక వచ్చేసి ఒడిషా తీరంలోని చాందీపూర్ వేదికగా దీన్ని ప్రయోగించారు. ఇది సక్సెస్ఫుల్ అవ్వడం జరిగింది. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే సైనికులు ఉంటారు కదా, వాళ్ళ భుజంపై నుండి కూడా దీన్ని ప్రయోగించవచ్చు అంట. ఈ క్షిపణిని సైనికుల యొక్క భుజం నుంచి ప్రయోగించవచ్చు. సో దీన్ని ఏ సంస్థలు అభివృద్ధి చేశాయంటే హైదరాబాద్ రక్షణ పరిశోధన సంస్థ, హైదరాబాద్కి సంబంధించిన రక్షణ పరిశోధన సంస్థ. నెక్స్ట్ రిసెర్చ్ సెంటర్ ఇమారత్ ఇది DRDOకి సంబంధించినది. ఈ రెండు సంస్థలు అభివృద్ధి చేశాయి ఈ క్షిపణిని. సో ఇది టోటల్గా 250 మీటర్స్ నుంచి 6000 మీటర్ల వరకు ఎత్తులో ఉన్న లక్ష్యాలను ఇది నేలమట్టం చేస్తుందంట ఈ క్షిపణి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీకి నూతనంగా డైరెక్టర్ జనరల్ అనేది నియమించడం జరిగింది. అతని పేరు వచ్చేసి రాజేష్ నిర్వాణ్. నూతన డైరెక్టర్ జనరల్ దేనికి? BCAS బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీకి ఇతను డైరెక్టర్ జనరల్గా నియమించడం జరిగింది. ఇతను IPS ఆఫీసర్ అనమాట. రాజేష్ నిర్వాణ్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద ఇది వర్క్ అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఒక వ్యాధి రివర్ బ్లైండ్నెస్. ఇది ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి వచ్చేసి రివర్ బ్లైండ్నెస్ అని ఉంటుంది. సో ఈ రివర్ బ్లైండ్నెస్ అనే వ్యాధిని నిర్మూలించిన మొదటి దేశంగా నిలిచింది. ఏంటంటే నైజర్ అనేది రివర్ బ్లైండ్నెస్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించిన మొదటి దేశంగా నిలిచింది. ఆఫ్రికాలో రివర్ బ్లైండ్నెస్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించిన మొదటి దేశం ఏంటంటే ఆఫ్రికా దేశాలలో నైజర్ అని గుర్తుంచుకోండి. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలపడం జరిగింది, ధృవీకరించింది. నైజర్ అనే గుర్తుంచుకోండి. ఆఫ్రికా దేశాలలో రివర్ బ్లైండ్నెస్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించిన దేశం నైజర్. సో ఈ రివర్ బ్లైండ్నెస్ వ్యాధి అంటే ఏంటంటే ఆఫ్రికా దేశాల్లోనే ఎక్కువగా ఉంటుందంట. సో దీనికి మరొక పేరు ఏంటంటే యాంకోసెర్సియాసిస్ వచ్చేసి దీనికి మరి ఒక పేరు. సో ఇది దేని ద్వారా వ్యాప్తి చెందుతుందంటే యాంకోసెరా వెల్వోలస్ అనే పరాన్నజీవి కీటకాల ద్వారా ఈ వ్యాధి అనేది సోకడం జరుగుతుంది. దీని యొక్క సిమ్టమ్స్ ఏంటంటే తీవ్రమైన చర్మ దురద అండ్ కళ్ళకు అనేది డ్యామేజ్, కళ్ళు అనేవి బాగా ఎఫెక్ట్ అవుతాయి, కళ్ళకి డ్యామేజ్ అనేది కలుగుతుంది ఈ వ్యాధి ద్వారా. అండ్ ఇంకొకటి అంటే స్కిన్ పిగ్మెంటేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, చర్మం యొక్క రంగు అనేది మారడం జరుగుతుంది ఈ వ్యాధి ద్వారా. రివర్ బ్లైండ్నెస్ అనే పేరు ఎందుకు ఉందంటే అక్కడ దేశాల్లో ఉంటాయి కదా, ఆఫ్రికా దేశాల్లో ఉన్న నదులపై ఈ కీటకాలు అనేవి ఎక్కువగా ఉంటాయంట. సో ఈ కీటకాలు ఆ నదులపై ఉండడం వల్లనే దానికి రివర్ బ్లైండ్నెస్ అనే వ్యాధి అనేది పేరు అనేది రావడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించిన దేశంగా ఆఫ్రికా దేశాలలో ఏ దేశం నిలిచిందంటే నైజర్ అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. దాని యొక్క పేరేంటి, సిమ్టమ్స్ ఏంటని గుర్తుంచుకోండి. వ్యాధి యొక్క పేరు ఏ దేశానికి సంబంధించినది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.